డీసీసీబీ చైర్మన్ గారు, అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మరి సోదరులకు అందరికీ, జెడ్పీటీసీ సీనియర్ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నుంచి గజేందర్ గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరవుతున్నందుకు పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన పేదల పార్టీ. ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి మరి అభివృద్ధికి ఆమడ దూరంలో అనేక గ్రామాలున్నాయి. ప్రజలు కూడా ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారు. అలాంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచి వాళ్లను మరి ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన సొంత ఎజెండా కాదు, ప్రజల ఎజెండానే మన ఎజెండా. ప్రజల అభివృద్ధే మన అభివృద్ధి. అదే లక్ష్యంతో అందరం కలిసికట్టుగా ఏదైనా సమస్యలు వచ్చినా, ఒక కుటుంబంలో ఎన్ని సమస్యలు వస్తే ఎంత ఓపికగా మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరించుకుంటామో, ఇక్కడ కూడా అదే విధానం కూర్చోవడం, మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, తద్వారా ఒక కార్యాచరణతో ముందుకెళ్లడం, ఇదే మన విధానం. మరి 10th గానీ 9th గానీ మన సీఎం గారి ఆదేశం మేరకు ఆదిలాబాద్ లో కూడా తొందరలోనే మీటింగ్ పెట్టి మీ అందరితో ఇంకా చర్చించి, ఇంకా రావాల్సినటువంటి వాళ్ళ గురించి గానీ, ఇంకా కమిటీల గురించి గానీ, రేపటి ఎంపీ ఎలక్షన్లలో పార్టీని బలోపేతం చేయడం గురించి గానీ అవన్నీ కూడా మాట్లాడుకుందామని తెలియజేస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం. ఒకటి